సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు పిల్ల సజ్జల భార్గవ రెడ్డి, నీకేమైనా పిచ్చి లేచిందా, మెంటల్ లేచిందా నాకేం అర్థం కావటం లేదు. ఏపీ ప్రభుత్వం తాత్కాలిక సచివాలయం తాకట్టు పెట్టిందంటూ ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాన్ని ఖండించిన హెచ్డిఎఫ్సి యాజమాన్యం. ఎలాంటి తాకట్టు పెట్టలేదు, మేము ఎలాంటి రుణం ఇవ్వలేదని వివరణ. సిగ్గు తెచ్చుకో చంద్రబాబు, నీ అనుభవం చివరికి ఫేస్ న్యూస్ వేసే స్థాయికి పడిపోయింది, నీ రాజకీయ పతనం మొదలైందంట. నేను అడుగుతున్నాను పిల్ల సజ్జల, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి వచ్చేసిందారా నీకు? దేనికి సిగ్గుపడాలరా అది చెప్పురా ఫస్ట్. నువ్వు మీ అయ్యేలాగా మంది సొమ్ములు దోచుకున్నందుకు సిగ్గుపడాలనా, 2 ఓట్లు సృష్టించుకున్నందుకు సిగ్గుపడాలనా, తప్పుడు సలహాలు ఇచ్చినందుకు సిగ్గుపడాలనా, దేనికి సిగ్గుపడాలి చెప్పురా? నీ యొక్క తెలివంతా నీ ఫేక్ బుద్ధులు, నీ ఫేక్ అలవాట్లు. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఖండించిందట. ఏం ఖండించిందిరా? ఎప్పుడు ఖండించింది చూడు, డేట్ ఏంది చూడు, నీకు ఒకటికే చెప్పిందా? 4/3/2023 ఇట్లా వేస్తుందిరా హెచ్డిఎఫ్సి బ్యాంకు స్టేట్మెంట్లు? ఇట్లా ఇస్తుందా? మీ బతుకే ఫేక్ బతుకు. నేను అడుగుతున్నాను పిల్ల సజ్జల, హెచ్డిఎఫ్సి బ్యాంకు వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే నీకు ఒక్కడికే ఇస్తుందా? రీజాయిన్ రా, వాళ్ళ యొక్క వెబ్సైట్లలోనో లేకుండా ప్రెస్ నోట్ రూపంలోనో ఇంకొకసారి ఇంకొక విధంగా ఖండిస్తుంది. నీకు ఒకడికే ఖండన పంపిస్తుందా? నేను ఓపెన్గా అడుగుతున్నాను పిల్ల సజ్జల, మీ నాయకుడు ముఖ్యమంత్రిని బహిరంగంగా వచ్చి చెప్పమని చెప్పు, ఖండించమని చెప్పు. మేము హెచ్డిఎఫ్సికి సచివాలయాన్ని తాకట్టు పెట్టలేదు, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా ముఖ్యమంత్రి, ఆయన చెప్పమని చెప్పు. అంతెందుకు, మన గుడివాడ గుట్కా ఉన్నాడు కదా కొడాలి నాని, నిన్నగాక మొన్న వచ్చి ఏం చెప్పాడు? సచివాలయాన్ని తాకట్టు పెట్టకూడదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడని చెప్పి మాట్లాడాడు కదా. మరి ఎందుకు చెప్పినట్టు వాడు వచ్చి గుట్కా పాండు ఆయన చెప్పమని చెప్పు. పిచ్చి పిచ్చి వేషాలు అయిపోకండి, సిగ్గు తెచ్చుకో అంటే నీ స్థాయికి తగిన మాట కాదు. నువ్వు నిన్న మొన్నటివాడికి బెగ్గరగాడివి, నువ్వు నీ స్థాయి అది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీకి చంద్రబాబు నాయుడు గారికి. ఆ మధ్య కదా చెప్పారు సచివాలయం లేదు అది లేదు అన్నీ ఫేక్ అని చెప్పి. మరి ఫేక్ సచివాలయాన్ని ఎలా తాకట్టు పెట్టి 374 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు? ఇదేన్ని వదిలిపెట్టారు రా మీరు బాబు? ఎంఆర్ఓ ఆఫీసులు వదిలేరా, సర్క్యూట్ హౌస్లు వదిలేరా, బ్రెవరేజెస్ కార్పొరేషన్ వదిలేరా, చివరికి సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. ఇంకా సులభ కాంప్లెక్స్ ఒకటి మిగిలిపోయింది, దాన్ని కూడా ఏమన్నా తాకట్టు పెట్టి సాగుపోతారా? మీకు దరిద్రపు కొట్టు మోకాళ్ళు కుక్కలు ఎత్తుకోపోను. ఏందిరా ఇదారా పరిపాలన అంటే? ఇదా పరిపాలన చేయటం అంటే? సిగ్గు తెచ్చుకుంటారా మీరు? దేశాన్ని దోచుకున్నారు, రాష్ట్రాన్ని దోచుకున్నారు, గ్రామ పంచాయతీ నిధులు దోచుకున్నారు, అన్నీ దోచుకున్నారు. మమ్మల్ని సిగ్గుపడటం ఏంది అంటమైంది? నువ్వు సిగ్గుపడు, పంచాయతీ నిధుల నుండి పంచభూతాలని దోచుకొని తిన్నారు మీరు ఇంకా. కాబట్టి నీ స్థాయికి మించినటువంటి కామెంట్స్, నీ స్థాయికి మించినటువంటి మాటలు మాట్లాడాలంటే పిల్ల సజ్జల తాట తీస్తారు, జాగ్రత్తగా ఉండు. నీ కథ అంతా ఇంకొక 45 రోజులే. 45 రోజుల తర్వాత మీ నాయకుడు జైలుకి, నువ్వు షెడ్కి, జాగ్రత్తగా ఉండు.